నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే, రేపు ఎడ్సెట్ 2024 పరీక్ష 33,879 మంది దరఖాస్తు చేసుకున్నారు. 79 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు బీఈడీ కాలేజీల్లో 2 సంవత్సరాల బీఎడ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ 2024 పరీక్షను రేపు అంటే గురువారం నిర్వహించనున్నారు. 2 రాష్ట్రాలలో సెంటర్లు పెట్టారు. ఏపీ విషయానికి వస్తే విజయవాడ, కర్నూలులో సెంటర్లు ఉన్నాయి. 2 సెషన్లలో ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. మొదటి సెషన్లో మనకు మార్నింగ్ 10 నుంచి 12 వరకు ఉంటాయి. ఆఫ్టర్నూన్ సెషన్, సెకండ్ సెషన్ 2 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థులు హాల్ టికెట్లను ఇప్పటికే ఎడ్సెట్ వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. 24న పాలిసెట్. తెలంగాణ ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో, పాలిటెక్నిక్ కాలేజీల్లో 3 ఏళ్ల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ డిప్లొమా, వెటర్నరీ డిప్లొమా ప్రవేశాల కోసం జరిగే పాలిసెట్ 2024ను శుక్రవారం నిర్వహించనున్నట్లు మనకు ఆఫీసర్లు చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ 11 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష జరుగుతుంది. దోస్తో 2024కు 56,223 మంది దరఖాస్తు చేసుకున్నారు. 10,826 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. 30 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం. 25 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్ ఉంది. ఒకవేళ మీరు ఇంకా రిజిస్టర్ చేసుకోకపోతే రిజిస్టర్ చేసుకొని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈసారి కొత్త కోర్సులు వచ్చేసినాయి. ఇగో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీబీఎంలలో అడ్మిషన్లు ఇస్తారు. బయోమెడికల్, ఇంకా చాలా కోర్సులు ఉన్నాయి. మరి దోస్త్ యాప్తో దరఖాస్తు సులభతరం అని చెప్పారు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. వెబ్సైట్ అదేం అవసరం లేదు. యాప్ కూడా ఇచ్చారు. నమోదు ప్రక్రియ ఇట్లా, ఇగో దోస్త్ CGG.gov.in నమోదు చేసుకోవచ్చు, లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి దోస్త్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టూడెంట్ మొబైల్ నెంబర్కి నంబర్ ఎంట్రీ చేయగానే ఓటీపీ వస్తుంది. దీని ద్వారా యాప్ ఓపెన్ చేసుకోవచ్చు. విద్యార్థి పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలు నమోదు చేయాలి. తర్వాత ఫేస్ రికగ్నిషన్ ఫోటో తీసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. విద్యార్థి తన ఫోటోలు నావిగేట్ చేస్తున్నప్పుడు దోస్త్ ఐడి జనరేట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి మనకు ఎంత ఉంటుంది అంటే ₹200 ప్లస్ ఏమో ఛార్జీలను పెట్టారు, 25 రూపీస్. కాలేజీలు, కోర్సులు ఫీజుల వివరాలు తెలుసుకొని వెబ్ ఆప్షన్స్ ప్రారంభమైన రోజు పూరిస్తే సరిపోతుంది. ఈ ప్రక్రియ ముగిశాక సీట్లు అలాట్ అవుతాయి. పాలిసెట్ కౌన్సిలింగ్ ఏపీ నుంచి ఈ నెల 23 నుంచి, పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ను ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చెప్పారు. ధ్రువపత్రాల పరిశీలన 27 నుంచి జూన్ 3 వరకు చేపడతారు. కోర్సులు, కాలేజీల ఎంపికకు వెబ్ ఆప్షన్లు నమోదుకు 31 నుంచి జూన్ 5 వరకు అవకాశం కల్పించారు. 5నే ఐచ్ఛికాలు మార్చుకునేందుకు వెసులుబాటు కూడా ఉంటుంది. అదే నెల 7న సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు. 10 నుంచి 14 వరకు ప్రవేశాల ఖరారు కొనసాగుతుంది. విద్యార్థులు సీటు పొందిన కాలేజీల్లో వ్యక్తిగతంగా లేకపోతే ఆన్లైన్ విధానం ద్వారా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూన్ 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది పాలిసెట్లో మొత్తం 124,430 మంది అర్హత సాధించిన విషయం తెలిసిందే. వ్యవసాయ సర్టిఫికేట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం ఏపీ నుంచి. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ సార్వత్రిక దూర విద్యా కేంద్రం ఆధ్వర్యంలో అంటే ఓపెన్ స్టడీస్ డిస్టెన్స్ జూలైలో నిర్వహించనున్న వ్యవసాయ సర్టిఫికేట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మిద్దె తోటలు, పట్టు పురుగుల పెంపకం, జీవ ఎరువుల తయారీ కోర్సుల ప్రవేశాలకు జూన్ 20 తేదీలోపు 1,500 చొప్పున ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం యూనివర్సిటీ వెబ్సైటు angrou.ac.in సందర్శించాలి. 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఏపీ నుంచి. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభమై జూన్ 1తో పూర్తి కానున్నాయి. ప్రథమ సంవత్సరం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ వాళ్ళకి 2:30 నుంచి 5:30 వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 861 కేంద్రాల్లో ఆస్తర్ పిల్లలు. 24న డిఈఈ సెట్, ఇది కూడా ఏపీ నుంచే. ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో 2 ఏళ్ల డిఈడి కోర్సుల ప్రవేశానికి డిఈఈ సెట్ ఈ నెల 24 నిర్వహించినట్లు పాఠశాల విద్యా కమిషనర్
తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ పరీక్ష ఉంటుంది. మొత్తానికి 4,949 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇది తొందరగా డైట్ కంప్లీట్ చేసుకుంటే తొందరగా జాబులు వస్తాయి. ఎస్జిటి ఉపకార వేతనాలకు ఎంపిక పరీక్ష 23న సివిల్స్ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కొంగర ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉపకార వేతనాలకు ఎంపిక పరీక్ష నిర్వహిస్తున్నట్లు సొసైటీ అధ్యక్షులు తెలిపారు. జూన్ 23న పరీక్ష ఉంటుంది. ఎలాంటి రుసుం లేదు, ఫీజు ఏం లేదు. పూర్తి వివరాలకు ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. ఇక నోటీస్ బోర్డు విషయానికి వస్తే గవర్నమెంట్ జాబ్స్ వైద్య కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు మనకు ఏపీ నుంచి ఈ విధంగా పోస్టులను లాస్ట్ డేట్ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 27/5 వెబ్సైట్ DME-AP-NIC.in. IITMలో ప్రాజెక్టు పోస్టులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ దీంట్లో పోస్టులు ఇట్లను దరఖాస్తుకు లాస్ట్ డేటు 18/6 వెబ్సైట్ ఇది. ఇంటర్ ప్రవేశాలకు వేలయ్యే మనకు కరీంనగర్ అంటే తెలంగాణ నుంచి విద్యార్థుల చెంతకు అధ్యాపకులు గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటే మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. మంచి క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ ఉంటారు, మంచిగా ఉంటాయి. మీకు ఒకవేళ దగ్గరలో ఉన్న కాలేజ్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అయ్యండి. ప్రైవేట్ పోయి 1,000 లక్షలు పెట్టుకునే బదులు గవర్నమెంట్ లెక్చరర్స్ని కాలేజీలను ప్రాపర్గా వాడుకుంటే మంచి ర్యాంకులు వస్తాయి. దీంతో పాటు మనకు ఉచిత విద్యా వసతులు, బుక్కులు ఇస్తారు, ల్యాబులు ఉంటాయి, లైబ్రరీ ఉంటుంది. ఇందులో మీరు ఎంపీసీ చేసుకొని బైపీసీ చేసుకొని బీటెక్ పోయినాక అక్కడ కూడా ఫీజులు మొత్తం మాఫీ చేసేస్తారు. ఏమన్నా ఉంటే గవర్నమెంట్ పే చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి. దీనికి లాస్ట్ డేట్ 27 మే. ఎన్టీఆర్ జస్ట్ GEST. దీనికి మెరిటియస్ గర్ల్స్ హూ విష్ టు ప్రిపేర్ ఫర్ క్యాట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ డిగ్రీ కోర్సెస్. దీనికి గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ టెస్ట్. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే 7th జూన్ ఉంది. NCERT కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నేషనల్ కౌన్సిల్ ఇది. దానికి ఎప్పుడు ఉంది అని అంటే లాస్ట్ డేట్ RIEలలో BED అడ్మిషన్ల కోసం, BED MED అడ్మిషన్ల కోసం లాస్ట్ డేట్ ఈ నెల 31 వరకు ఉంది. అడ్మిషన్లు శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో అడ్మిషన్లు కోర్సులు ఈ విధంగా ఉన్నాయి. శాస్త్రి, ఆచార్య, డిప్లొమా సర్టిఫికేట్లు ఉన్నాయి. లాస్ట్ డేట్ 30/5 వెబ్సైటు ఇది. శస్త్ర యూనివర్సిటీలో UG PG కోర్సులు ఈ విధంగా UG PG కోర్సులు ఉన్నాయి. లాస్ట్ డేట్ మనకు జూన్ 8, మిగతా వాటికి జూన్ 15 వెబ్సైట్ ఇది. ఇంటర్తో ఎదురులేని కెరియర్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకి ఇంకో వీడియోలు ఉంటే చూడండి. లాస్ట్ డేట్ విషయానికి వస్తే మనకు ఆన్లైన్ దరఖాస్తులకు జూన్ 4 సాయంత్రం 6 వరకు అప్లికేషన్లు ఉంటాయి ఆన్లైన్లో. రారండి, ఇంటర్లో చేరండి అని ఇచ్చారు. గవర్నమెంట్ కాలేజీలకు అధ్యాపకుల ప్రచారం ఇది. మంచి కోర్సులు ఉంటాయి, ఇందాక చెప్పినాం కదా ఆ విధంగా. పారిశ్రామిక శిక్షణ, ఉపాధికి నిచ్చెన ITIలకు వచ్చే నెల 10 వరకు లాస్ట్ డేట్ ఉంది. వివిధ కోర్సులో చేరేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మనం పాలిటెక్నిక్లో చేరవచ్చు. మనకు ఇది అయిపోయాక లేటరల్ ఎంట్రీ ద్వారా మనము పాలిటెక్నిక్ డిప్లొమా కూడా చేసుకోవచ్చు. ఇది వెబ్సైట్ ITI తెలంగాణ GOV.in. దీంతోపాటు మనకు ఏపీలో కూడా సేమ్ ఇవే ఉన్నాయి. ఇక్కడ ITI ఆంధ్రప్రదేశ్ GOV.in ఉంటుంది. ఒకసారి చూడండి, మంచి మంచి కోర్సులు ఉంటాయి. ఈ సంవత్సరం కొత్త కోర్సులు కూడా స్టార్ట్ చేశారు. వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అడ్మిషన్లు, UG హార్టిసెట్ డిప్లొమా ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి. ఈ విధంగా దీనికి లాస్ట్ డేట్ అన్ని వివరాలు వెబ్సైట్లు ఉంటాయి. హార్టికల్చర్కి ఆఫ్లైన్ అడ్మిషన్లు, అప్లికేషన్లు కూడా ఆఫ్లైన్లోనే ఉంటాయి. ఇది ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ పాస్డ్ 10th. డిప్లొమాకేమో ఆన్లైన్ అప్లికేషన్లు తీసుకుంటున్నారు. BSc ఆనర్స్ హార్టికల్చర్కి మాత్రం ఆఫ్లైన్ అడ్మిషన్లు చూడండి. జనరల్ వొకేషనల్ కోర్సులో ప్రవేశాలు ఇది రామచంద్రపురం, ఇది కూడా ఏపీ నుంచే. జనరల్ కోర్సులు ఉంటాయి. తర్వాత వొకేషనల్ కోర్సులు కూడా చేసుకున్న మంచి కెరీర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది దీనికి ఇకపోతే ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రవేశాలు మొత్తం 90 ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ చివరి తేదీ 13/6. వెబ్సైట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ NIC.in. JK బ్యాంకులో 276 అప్రెంటిస్లు. దీనికి లాస్ట్ డేట్
28/5 TCILలో పోస్టులు. టెలికమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన జాబులు ఉన్నాయి, పర్మనెంట్ కాదు. మొత్తం 10 ఉన్నాయి. ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. లాస్ట్ డేట్ 3/6 లాస్ట్ డేట్. వెబ్సైట్ TCIL. IITMలో 65 ప్రాజెక్టు పోస్టులు ఇందాక చూసినాం కదా, ఇది లాస్ట్ డేటు 18/6. ఏపీ వైద్య కాలేజీల్లో 29 ఇందాక చూసినాం, ఇది కూడా లాస్ట్ డేటు 27/5. CDSC 2024 త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాల్లో చేరేందుకు నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. దీనికి ఇంకో వీడియో ఉంటుంది. లాస్ట్ డేట్ దీనికి ఎప్పుడుంది అని అంటే, పరీక్ష తేదీ సెప్టెంబర్ 1. అడ్మిషన్ అప్లికేషన్కి జూన్ 4 లాస్ట్ డేట్ ఉంది. ఇందాక BED ఎంట్రన్స్ అని చెప్పినాం కదా, NCERT దానికి సంబంధించింది మళ్ళీ ఇచ్చారు. ఇది RIL ఇక్కడ ఉన్నాయి. చివరి తేదీ మే 31. ఎగ్జామ్ జూన్ 16 ఉంటుంది. CP గెట్ తెలంగాణ CP గెట్ ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. మనకు మంచి మంచి కోర్సులు ఉంటాయి. దీనికి లాస్ట్ డేట్ జూన్ 17. వెబ్సైట్ CP గెట్ TSCHEAC.in. ఢిల్లీలోని ఇందిరాగాంధీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్ PG PhD ప్రోగ్రాంలలో ప్రవేశానికి విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. వెబ్సైటు IGDTUWAC.in. ఇది MCA ఈ విధంగా ఉన్నాయి లాస్ట్ డేట్లు. తర్వాత PG PhD వీటికి లాస్ట్ డేట్ ఇట్లున్నాయి. ఎంచిరంగ వర్సిటీలో కోర్సులు ఇందాక చూసినాం కదా, మిద్దె తోటల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, జీవన ఎరువుల పెంపకం అని. దీనికి ఫీజు ఏమో 1500, లాస్ట్ డేట్ జూన్ 30. చిరునామా ఇది. వెబ్సైట్ ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీము ఇందాక చూసిందే. దీనికి లాస్ట్ డేట్ జూన్ 13. IITM ప్రాజెక్ట్ పోస్టులు ఇవి కూడా చూసినాం. కొచ్చిన్ షిప్ యార్డ్లో జనరల్ వర్కర్లు లాస్ట్ డేట్ మే 22. వెబ్సైట్ ఇది. ఇకపోతే ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ ఇంజనీరింగ్ సీట్లపై విద్యార్థుల దృష్టి. తమ ర్యాంకుతో బీరీజు వేసుకుంటూ హడావుడి, తల్లిదండ్రులతో చర్చలు, కన్సల్టెన్సీలతో సంప్రదింపులు, కసరత్తు మంచిదే అంటున్న నిపుణులు. ఆప్షన్లు జాగ్రత్తగా పెట్టుకుంటే కోరుకున్న సీట్ ఖాయమని స్పష్టీకరణ. 4000 లోపు ర్యాంక్ వస్తే యూనివర్సిటీలో పక్క, టాప్ కాలేజీలో అయితే 8000 లోపు ఉండాలి అని చెప్తున్నారు. మరి లాస్ట్ ఇయర్ ఎట్లుండే అని అంటే, ఇగో ఈ విధంగా ఉండే. ఏ ర్యాంకుకు ఎక్కడ వచ్చింది, SC ST BC ఓపెన్, ఇగో ఈ విధంగా మనకు తెలంగాణ నుంచి, తెలంగాణ యూనివర్సిటీ తర్వాత ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయని. ఆప్షన్లు ఇచ్చేటప్పుడు విద్యార్థులు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. గత కొన్నేళ్లలో ఏ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వచ్చింది అనే అంశాన్ని పరిశీలించాలి. టాప్ కాలేజీలకే ప్రాధాన్యత ఇస్తూ ఆప్షన్లు ఇవ్వాలనే ధోరణి సరికాదు అని చెప్తున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కంప్యూటర్ సైన్స్కే ఎక్కువ డిమాండ్ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, EC/EE ఎవర్గ్రీన్ సబ్జెక్టులు అవి కూడా పెట్టుకోవాలి. జాతీయ బుద్ధిమాంద్యుల దివ్యాంగజన్ సాధికారిక సంస్థ అడ్మిషన్ ప్రకటన. దీంట్లో UG PG తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్లో డిప్లొమా కోర్సులు కూడా ఉన్నాయి. రీజనల్ సెంటర్లు మనకు హైదరాబాద్ కూడా ఉన్నాయి. హైదరాబాద్, నోయిడా, కోల్కతా, నవీ ముంబై ఈ విధంగా కోర్సులు ఉన్నాయి. దీంట్లో స్పెషల్ BD చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. తొందరగా లైఫ్లో సెటిల్ కావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా ఉన్నాయి. వెబ్సైట్ NIPID.NIC. పూర్తి వివరాలకు మీరు వెబ్సైట్ని సందర్శించండి. దీనికి లాస్ట్ డేట్ అని ఏమీ ఇవ్వలేదు. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఈ ఒక్కటే చదువుదాం. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ 63 సంవత్సరాలు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ 2024 మే 19న తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీని మే 20న ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించింది. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ 60 సంవత్సరాలు కూడా మృతి చెందారు. రైసీ 2021లో ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాలిఫోర్నియాలోని సాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయా బాడిగా నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు. ఈమె ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో జివాంజీ దీప్తి బంగారు పథకం సాధించింది. 2024 మే 20న కోబే జపాన్లో జరిగిన మహిళల T20 400 మీటర్ల పరుగును దీప్తి 55
0.07 సెకన్లలో పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచింది. 2023 ప్యారిస్లో బ్రెనా క్లార్క్ 55.12 సెకండ్స్ అమెరికా నమోదు చేసిన రికార్డును ఈమె అధిగమించింది. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ధి రేటును నమోదు చేయొచ్చని మూడీస్ రేటింగ్ అంచనా వేసింది. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్కి 25-26కి 6.2 వృద్ధి నమోదు కావచ్చని పేర్కొంది. మోడల్ క్వశ్చన్స్ విషయానికి వస్తే 2015 నాటి ప్రముఖ బాలీవుడ్ చిత్రం బాజీరావ్ మస్తానీ ఏ హీరోయిన్ నృత్యం చేసిన దివానీ మస్తానీ పాటను పొగుడుతూ ఆస్కార్ ఇటీవల తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేసింది అని అంటే దీపికా పడుకొని. మరాఠీ కవ్వాలి మెలమెంపులో సాగే ఈ పాటకు కథక్ కాంటెంపరీ విధానంలో డ్యాన్స్ స్టైల్స్ తీర్చిదిద్దారు ఈ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి. ఇది కూడా అడిగేందుకు అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం UNEP యూకేకి చెందిన వెస్ట్ అండ్ రిసోర్స్ యాక్షన్ ప్రోగ్రామ్ సంస్థలు రూపొందించిన ఆహార వృధా సూచి నివేదిక 2024 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2022లో ఎన్ని కోట్ల టన్నుల ఆహార పదార్థాలు వృధా అయ్యాయి అంటే 105 కోట్ల టన్నులు. ప్రపంచవ్యాప్తంగా 2022లో 550 కోట్ల టన్నుల మేర ఆహార పదార్థాలు ఉత్పత్తి అయ్యాయి. నివేదిక ప్రకారం అత్యధికంగా మాల్దీవుల్లో వార్షిక తలసరి ఆహార వృధా 2007 కిలోలుగా ఉంది. ఇకపోతే 125 దేశాలతో కూడిన ప్రపంచ ఆకలి సూచి హంగర్ ఇండెక్స్ 2023లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది అని అంటే మనకు 111. ఇక వేరే కంట్రీస్ విషయానికి వస్తే శ్రీలంక 60వ స్థానం, బంగ్లాదేశ్ 81, పాకిస్తాన్ 102 మనకంటే కాస్త మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది తీవ్రస్థాయి క్షుద్బాధను అనుభవిస్తున్నారు అంటే ఆకలితో అలమటిస్తున్నారు అంటే 78.3 crores మంది. ఒబ్లివియస్ వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే లెక్క చేయని, పట్టింపులోని. సినోనిమ్స్ ఇగ్నోర్ అంటే క్లూలెస్, అంటోనిమ్స్ కాన్షియస్, మైండ్ఫుల్. ఇవి ఈరోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.